ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సాయి భగీరథ్ సెంట్రల్ జైల్లో, చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఎలా ఉన్నాడు? ఆయన శనివారం అర్ధరాత్రి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. శనివారం రాత్రి 9 గంటలకి ఆయన పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు తీసుకొచ్చారు. 2.5 గంటల పాటు విచారించారు. తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ విధించడంతో 2 గంటల సమయంలో, శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చర్లపల్లి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. అంటే మొదటి రోజు ఆదివారం, ఆయన జైలు జీవితం ప్రారంభమైన మొదటి రోజు ఆదివారం ఎలా గడిచింది, ఆదివారం రోజు అంతా బండి సాయి భగీరథ్ ఎలా గడిపాడు, దీని గురించి మాట్లాడుకుంటే బండి సాయి భగీరథ్ చాలా ముభావంగా, చాలా డల్గా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అతను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని సమాచారం వస్తుంది. లంచ్ కూడా చేయలేదు. కేవలం అక్కడ జైల్లో ఉన్నటువంటి క్యాంటీన్ నుంచి తీసుకొచ్చినటువంటి బ్రెడ్ అలాగే పాలు, ఈ 2 మాత్రమే తీసుకున్నాడు. యాక్చువల్గా సండే రోజు అక్కడ ఖైదీలకి నాన్ వెజ్ పెడతారు, చికెన్ పెడతారు. ప్రతిరోజు ఏదో కర్రీ ఉంటుంది, రసము ఇలాంటివి ఉంటాయి. కానీ సండే రోజు మాత్రం నాన్ వెజ్ పెడతారు, కొద్దిగా చికెన్ కర్రీ పెడతారు. కానీ అది కూడా తీసుకోలేదు బండి సాయి భగీరథ్. కేవలం అక్కడ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చిన పాలు బ్రెడ్ మాత్రమే తీసుకున్నాడు అని సమాచారం వస్తుంది. తర్వాత అంతా ఒకడే ఒంటరిగా కూర్చున్నాడు, ముభావుగా ఉన్నాడు, చాలా నీరసంగా కనిపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇతనికి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా జైల్లో కల్పించారా, ఇది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ జైలు అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, సాధారణ ఖైదీల మాదిరిగానే బండి సాయి భగీరథ్ను ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇతనికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు లేవు. ఎందుకంటే ఇక్కడ విఐపీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి ఒక ఏసీ రూము, తర్వాత ఒక డబుల్ కాట్ బెడ్డు, తర్వాత వెస్ట్రన్ టాయిలెట్, ఇలాంటి సదుపాయాలు కల్పించి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ జైలు అధికారుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ప్రతి ఒక్క సాధారణ ఖైదీ అక్కడ ఎలాంటి జీవితం అయితే గడుపుతున్నాడు, నేరాలు చేసి వచ్చినటువంటి వాళ్ళు, రిమాండ్ ఖైదీలుగా ఉన్న వాళ్ళు, దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు, ఏ విధమైనటువంటి అక్కడ సదుపాయాలు ఉన్నాయో వాళ్ళకి, సాధారణ ఖైదీలకి సేమ్, విచారణ ఖైదీలకి సేమ్ ఇక్కడ కూడా అలాంటివే ఉన్నాయి. ఇతనికంటూ ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు అని కూడా చాలా స్పష్టంగా జైలు అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు పోలీసులు ఏం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే పోలీసు అధికారులు ఇంకా అదనపు సమాచారాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ పోలీసు అధికారులు ఒక 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వమని కోరే అవకాశం ఉంది సాయి భగీరథ్ని. ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి హడావుడిగా తీసుకొచ్చారు, తర్వాత కోర్టు పెట్టారు, వెంటనే జైలుకి పంపించారు కదా. ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న 2.5 గంటల పాటు ప్రశ్నించినప్పుడు కూడా రావాల్సినంత ఇన్ఫర్మేషన్ రాలేదు. అసలు మొదటి రోజు ఆ అమ్మాయి ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమేం జరిగింది, ప్రతిదీ పిన్ టు పిన్ రాబట్టాలంటే సాయి భగీరథ్ని కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. అది కూడా 10 రోజులు కావాలని చెప్పి అడిగే అవకాశం ఉంది. సార్ అది తెలిసి ఈరోజు రేపు కోర్టుకి వెళ్తారు పోలీసులు. 10 రోజుల పాటు సాయి భగీరథ్ మాకు కస్టడీకి ఇవ్వాలి, మేము అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. తర్వాత ఎవరైతే బాధితురాలు తల్లి అలాగే బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉందో వాళ్ళు ఏవైతే మాకు ఆధారాలు ఇచ్చారో వాటిని బేస్ చేసుకుని ఇంకా లోతుగా సాయి భగీరథ్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా సాయి భగీరథ్ ఎంతవరకు విచారణకు సహకరిస్తారు, ఎంతవరకు నిజాలని ఒప్పుకునే అవకాశం ఉందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ లాయర్లు కావచ్చు, ఏ తప్పు చేయలేదు, ఇంకా బెయిల్ వస్తుందని చెప్పి చాలా నమ్మకంగా ఉన్నాం, లాయర్లు కూడా చెప్తా ఉన్నారు, అంటే న్యాయం మా వైపే ఉంది, ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నాడు సాయి భగీరథ్ మాకు అని కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా పోలీసులు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పటికే, వాటిని బండి సాయి భగీరథ్ ముందు పెట్టి మరింత లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కస్టడీకి తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా వస్తుంది. సో పోలీసులు 10 రోజులు అడిగితే ఒక వారం రోజులు కానీ 5 రోజులు కానీ కోర్టు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బండి సాయి భగీరథ్ ఐఫోన్ని పోలీసులు తీసుకున్నారు. దాన్ని పూర్తిగా విశ్లేషించాలి. ఐఫోన్లో ఎలాంటి డేటా ఉంది, వీళ్ళు ఏమైనా డిలీట్ చేసినటువంటి డేటా ఉందా, వాట్సాప్ చాట్లో ఏమైనా డిలీట్ చేశారా, ఇంకా సోషల్ మీడియా మిగతా యాప్స్ ఉన్నాయి కదా
వాటిల్ని ఏమైనా ఆల్రెడీ డిలీట్ చేసి ఉన్నాడా, ఇవన్నీ కూడా గత సంవత్సర కాలంలో ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు, ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించి ఎలాంటి చాట్ జరిగింది, ఎలాంటి కాల్ రికార్డింగ్స్ జరిగినాయి, ఇవన్నీ కూడా వెలికి తీసే అవకాశం. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, బాధిత కుటుంబం బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉంది, అధికారం ఉంది అని చెప్పి మమ్మల్ని చాలాసార్లు బెదిరించిన పరిస్థితి, మాకు ప్రాణభయం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. సో అలాంటి బెదిరింపులు ఏమైనా రికార్డింగ్స్లో ఉన్నాయా అని చెప్పి వీళ్ళు ఏమైనా డిలీట్ చేసినా కూడా బయటకు వస్తాయి కదా. సో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అలాగే బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, బండి సాయి భగీరథ్ చాలా డల్గా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. గొప్ప ఫ్యామిలీ, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ, మనం ఏం చేసినా నడుస్తుందిలే అన్న ఒక ధీమాతో ఇంతవరకు చాలా పవర్ఫుల్గా బతికినటువంటి కుర్రాడు ఇప్పుడు సెంట్రల్ జైల్లో చాలా నీరసించిపోయి అత్యంత ముభావంగా ఆయన కూర్చొని డల్గా కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఫుడ్ తింటలేదు, ఓన్లీ క్యాంటీన్ నుంచి ఏవో ఆ పండ్లో లేకపోతే పాలో బ్రెడ్ అది మాత్రమే తీసుకుంటున్నాడు. ఇవాళ రేపట్లో కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది.